అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ ఆక్రమణల వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ కబ్జా చేసినట్లు సమాచారం. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తుంది. పుంగనూరు, తంబలపల్లి, రేణుగుంట మండలంలో రికార్డుల తారుమారుతో బినామీ పేర్లతో వందల ఎకరాలు ఆక్రమణకు పాల్పడినట్లు సమాచారం. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల భూమి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఉంది. అయితే రిజిస్టర్ భూమితో పాటు అటవీ శాఖ భూములను కూడా ఆక్రమించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ నిర్మించిన ఫామ్ హౌస్ పైన కూడా గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా? పెద్దిరెడ్డిపై చర్యలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వరలక్ష్మి, చిత్తూరు జిల్లా మంగళంపేట పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా అటవీ భూములకు సంబంధించి ఆక్రమణకు గురి కావటం, వ్యక్తిగతంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, పర్యావరణాన్ని పణంగా పెట్టి సొంత అవసరాలకి నివాసాలను ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవహారం, గెస్ట్ హౌస్లను ఏర్పాటు చేసుకోవటం, సొంత రహదారులను నిర్మించుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రకటనలో స్పష్టమైంది. ఇందులో భాగంగానే ఆయన ఉన్నతాధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరలో, అతి త్వరలో ప్రాథమికమైనటువంటి నివేదిక ఇవ్వాలని కూడా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకప్పటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించి మంగళంపేట ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూముల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. అతిథి గృహాలను, విలాసవంతమైనటువంటి భవనాలను నిర్మించుకొని అటవీ భూములకు హక్కుల పూర్తిగా తొంగలోకి తొక్కే విధంగా, అదేవిధంగా పర్యావరణాన్ని పూర్తిగా పణంగా పెట్టే విధంగా వ్యవహరించారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమైంది. అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఒక రకంగా సంచలనంగా మారాయి. సాధ్యమైనంత త్వరలో ఈ ఆక్రమణలకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి చర్యలు, అదేవిధంగా అటవీ ప్రాంతాలను పరిరక్షించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిలో వాస్తవాలు ఎంత ఉన్నాయి, ఇందులో
నిజాలను వెలికి తీయడంతో పాటుగా అసలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, అటవీ భూములకు సంబంధించినటువంటి ఆక్రమణ ఎంతవరకు జరిగింది, ఒకవేళ జరుగుంటే కనుక దానికి పూర్తి స్థాయిలో బాధ్యులు ఎవరు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికను ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన అటవీ శాఖ అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, అటవీ భూముల్లో మంగళంపేటకు సంబంధించినటువంటి ఏరియాలో అటవీ భూములకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలకు వాటికి సంబంధించి వినియోగించినటువంటి వ్యక్తులు ఎవరో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా, ఒకవేళ అనుమతులు ఉంటే కనుక అటవీ భూముల్లో చేపట్టేటువంటి నిర్మాణాలకి అనుమతులు ఎలా ఉంటాయి, ఎవరిస్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అధికారులు ఈ వ్యవహారం పైన విచారణ చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అటవీ భూములకు సంబంధించి అటవీ భూములు ఆక్రమణ అనేది పెద్ద క్రైమ్గా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి, ఇంకోవైపు అటవీ భూముల పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారుతుంది. ఏదైనా పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్టుని నిర్మించాలన్నా కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించినంత వరకు కూడా పర్యావరణ పరిరక్షణకి, అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది వ్యక్తిగత నిర్మాణాలకు సంబంధించి, భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టడం, అక్కడ నివాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయడం, ఒక విలాసవంతమైనటువంటి ఒక క్లైమేటికల్గా కూడా ఒక అటవీ భూముల్లో పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఉండేటువంటి నిర్మాణాలు చేపట్టడం, అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి రహదారిని కూడా ఇష్టానుసారంగా నిర్మించుకోవడం, ఇదంతా కూడా పూర్తిగా అధికారాన్ని ఉపయోగించుకొని అధికారం ఉందన్నటువంటి ధైర్యంతో చేసినటువంటి నిర్మాణాలకు హరీష్, అటవీ భూముల ఆక్రమణలపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడాన్ని ఎలా చూడొచ్చంటారు? అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నట్టుగా సమాచారం. చంద్రబాబు కూడా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ సమీక్షని చర్చిస్తారంటారా? అటవీ శాఖకు సంబంధించి ప్రజెంట్ ఆయన ఉప ముఖ్యమంత్రి పోర్ట్ఫోలియోలో అటవీ శాఖ ఉంది. ఆయన అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఏదైతే ఆక్రమణలు జరిగాయన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం తెర మీదకి వచ్చిందో, ఒక ఆధారంతో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రజెంట్ రెవెన్యూ శాఖకు సంబంధించినంత వరకు కూడా అదేవిధంగా దేవస్థానానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సంబంధించి మంత్రులు అనగానే సత్యప్రసాద్తో పాటు ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. పంచగ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన సీఎం సమీక్ష నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పంచగ్రామాల ప్రజలు ముఖ్యమంత్రికి శుభార్త చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. త్వరలోనే సింహాచలంలో ఏర్పాటు చేసే సమావేశానికి పట్టాల పంపిణీ చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఇది పూర్తిగా కూడా అటవీ శాఖకు సంబంధించినంత వరకు కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా భిన్నంగా అటవీ శాఖ అదేవిధంగా పర్యావరణాన్ని పూర్తిగా పణంలో పెట్టే విధంగా నివాసాలను ఏర్పాటు చేసుకోవటం, ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాలకు వెళ్లేందుకు రహదారులను ఏర్పాటు చేసుకుని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఇలాంటి నిర్మాణం చేపట్టడం, అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి నిర్మాణాలు పూర్తిగా నిబంధనలకు విరుద్ధం కాబట్టి, చట్ట విరుద్ధంగా జరిగినటువంటి నిర్మాణాలు కాబట్టి, ఈ పర్యావరణ పరిరక్షణ ఒకవైపు, అటవీ భూములు, అటవీకి సంబంధించినటువంటి సహజ వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిరక్షించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జంతువులను పూర్తిగా కాపాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటికి పరిరక్షణకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు, అదేవిధంగా ఈ నిర్మాణాలు చేపట్టడానికి ప్రధానమైనటువంటి అభియోగం ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉండబోతోంది, మాజీ మంత్రి ప్రమేయం ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం, ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి సమయంలో అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, చూసి చూడనట్టు వ్యవహరించారనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి అటవీ శాఖ అధికారులు రంగంలో దిగిన తర్వాత ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలు తర్వాత నివేదిక రూపంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రికి అందజేసిన తర్వాత తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి? హరీష్, అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ నివేదిక ఎలా ఉండాలంటారు? అసలు రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది? ఇంకోవైపు చూసినట్లయితే సీఎం స్థాయి అనే వ్యక్తి ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. సీఎం స్థాయి వ్యక్తి ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారంటే అసలు ఎంత పెద్ద భూ ఆక్రమణలపై ఎంత స్కామ్ జరిగింది అనుకోవచ్చు? సహజంగా చూసుకుంటే అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ ఎవరిని కూడా అనుమతించేటువంటి అవకాశం ఉండదు. పూర్తిగా
అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అటవీ పరిధిలో ఉండేటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కొంతవరకు దూరంగా అటవీ ఏరియాకి దూరంగా నిర్మాణాలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అటవీ ప్రాంతాల్లో మిషనరీ వినియోగం కానీ అదేవిధంగా కాంక్రీట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇదంతా కూడా పూర్తిగా పర్యావరణ పరిరక్షణకి సంబంధించి పర్యావరణాన్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి సహజత్వాన్ని అటవులకు సంబంధించినంత వరకు కూడా సహజత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. అక్కడ ఉండేటువంటి జంతువుల్ని కూడా పూర్తిగా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి అక్కడ అటవీ ప్రాంతాల్లో నిర్మాణాలు కానీ ఇతరత్ర ఉండేటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం అయితే పూర్తిగా ఉండేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఈ నిర్మాణాలు వెలుగులోకి వచ్చిన తర్వాత స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఉన్నతాధికారులు అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను పరిశీలించడం, అక్కడ శాటిలైట్కి సంబంధించినటువంటి పిక్చర్స్ని కూడా తెప్పించేటువంటి ప్రయత్నం చేయడం, అంతకు ముందు గత సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్స్, ఇప్పుడు అక్కడ పూర్తిగా ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు అక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వెలుగులోకి వచ్చాయి, ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నాయకత్వం ఎవరున్నారు, అప్పటి ప్రభుత్వంలో ఎవరెవరు ఈ నిర్మాణాలను నిర్మించినటువంటి సిచ్యువేషన్ ఉంది, అనుమతులు తీసుకున్నారో, ఒకవేళ అనుమతులు తీసుకుంటే కనుక అటువంటి అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయి జంతువులు పరిరక్షించాల్సినటువంటి పరిస్థితి, పర్యావరణం పరిరక్షించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భవనాలు నిర్మించుకొని నివాసాలను ఏర్పాటు చేసుకోవడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత చేపట్టాల్సినటువంటి గత ప్రభుత్వం అక్కడి మంత్రి వ్యవహరించినటువంటి తీరుపైన వస్తున్నటువంటి విమర్శల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి తీరు తెన్నులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా నివేదిక ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి విడుదల చేసినటువంటి స్టేట్మెంట్లో స్పష్టంగా కనిపించింది. అందులో భాగంగానే ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో అందించడానికి వర్మ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఎస్ వర్మ, అసలు పెద్దిరెడ్డిపై ఆరోపణలేంటి? వరలక్ష్మి, ఏదైతే ప్రస్తుతం ఆరోపణలు వచ్చిన భూమి పొంగనూరు నియోజకవర్గం మంగళంపేట పులిచెర్ల మండలంలోని మంగళంపేటలో ఉంది. ఇది 1952లో అప్పుడు రెవెన్యూ రికార్డుల ప్రకారం, అటవీ శాఖ రికార్డుల ప్రకారం చూస్తే ఒక చోట 17.6 ఎకరాలు, మరో చోట 6 ఎకరాలు, మొత్తం కూడా 23.69 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది పెద్దిరెడ్డికి సంబంధించి. అయితే ఆ తర్వాత కాలంలో 2000 సంవత్సరం తర్వాత కాలంలో క్రమంగా ఆ రికార్డుల్లో ఉన్న భూమి పెరుగుతూ వస్తోంది. ఆ తర్వాత 2000లో ఒకసారి, ఆ తర్వాత 2008, ఆ తర్వాత 2017లోను క్రమంగా భూమి పెరుగుతూ ప్రస్తుతానికి అక్కడ 75.69 ఎకరాలు ఉన్నట్లుగా కూడా అడంగల్లో రికార్డ్ అయింది. అయితే చుట్టూ ఉండేది అటవీ శాఖ, పూర్తిగా అటవీ భూములు, అక్కడ పెద్దిరెడ్డిది మాత్రమే రిజిస్ట్రేషన్ భూమి. అయితే ఈ భూమి ఎలా పెరిగింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి సంబంధించి కూడా అటవీ భూములను ఆక్రమించుకొని వాటిని రిజిస్టర్ చేసుకున్నారు, వాటిని ఆన్లైన్ చేసుకున్నారన్న ఆరోపణలే ప్రధానంగా వస్తున్నాయి. దీనికి సంబంధించే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే ఈ రోజు జరిగే రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ప్రధాన అంశంగా చేర్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ విషయం బయటకు రాగానే అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా ఆయన కూడా ఆదేశించినట్లుగా చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉన్నత స్థాయి అటవీ శాఖ అధికారులకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఈ 75.69 ఎకరాలకు సంబంధించి పూర్తి ఎకరాలు తనకు పూర్తి నివేదికను సమర్పించాలి. ఎందుకని దీనికి సంబంధించి గతంలో ఉన్న రికార్డుతో పోలిస్తే ఇప్పుడు రికార్డులో ఎందుకు ఏదైతే 23 ఎకరాల నుంచి 75 ఎకరాలకు ఏ విధంగా చేరుకుంది, ఇందులో ఏమన్నా అటవీ భూమిని ఏ విధంగా ఆక్రమించారు, ఇవన్నీ తనకు పూర్తి నివేదిక రావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన ఏపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు తర్వాత పెద్దిరెడ్డి మాజీ మంత్రి పైన ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇప్పుడు మనం చెప్తున్న పొంగనూరు నియోజకవర్గంలోనే కాకుండా తంబలపల్లి నియోజకవర్గం అంటే ఎస్ వర్మ, పుంగనూరు, తంబలపల్లి, రేణుగుంట మండలాల్లో రికార్డుల తారుమారు కేసు విషయంలో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అదే కాకుండా రిజిస్టర్ భూములను కాకుండా అటవీ భూములను కూడా ఆయన కబ్జా చేసినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు చెప్పినట్లనే తంబలపల్లి నియోజకవర్గంలో కూడా
సంబంధించి 100 ఎకరాల్లో ఏదైతే అటవీ శాఖ భూమి కూడా అన్యాక్రాంతం అయింది, పెద్దిరెడ్డి బినామీల వశమైంది అనేది ప్రధానంగా ఆరోపణ. ఏదైతే మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు తర్వాత వీటన్నిటిపైన కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానిపైన రెవెన్యూ సంబంధించి ప్రధాన కార్యదర్శి కూడా సిసోడియా కూడా ఏకంగా అప్పట్లో హెలికాప్టర్ లో వచ్చి ఇతర అధికారులతో కలిసి దీని మీద దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు తంబళ్లపల్లిలోను, ఇటు పొంగనూరుతో పాటు తిరుపతిలో కూడా ఏదైతే తిరుపతి సమీపంలో ఇప్పుడు ప్రస్తుతం మన ఏదైతే చంద్రగిరి రేణుగుంటల్లో కూడా తిరుపతిలో కూడా ఆయన నివాసానికి సంబంధించి గతంలో ఆ రోడ్డు, ఆయన నివాసం మధ్యలో రోడ్డు ప్రభుత్వ నిధులతో వేసుకున్నారన్న ఆరోపణ రావటం, అది హైకోర్టు వరకు వెళ్ళటం, ఆ తర్వాత దానికి డబ్బులు చెల్లిస్తానని పెద్దిరెడ్డి రావటం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే పొంగనూరు నియోజకవర్గంలో ఈ మంగళంపేట భూములపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా పూర్తి స్థాయి దీని మీద ఆధారాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక, ప్రస్తుతం ప్రాథమిక నివేదిక మాత్రమే ఏపీ ప్రభుత్వానికి చేరింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక దీనిపైన ఉన్నత స్థాయి విచారణ వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కూడా పెద్దిరెడ్డి అంటే గతంలో ఏదైతే ఏపీ అప్పట్లో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా పెద్దిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన పైన విచారణ దిశగానే ప్రస్తుతం ఈ చర్యలన్నీ జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు జరిగే సమీక్ష సమావేశంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యమంత్రి ఏ విధంగా ఆదేశిస్తారు అనేది ప్రశ్న పొలిటికల్ గా కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్మ, బినామీ పేర్లతో పెద్దిరెడ్డి 100 ఎకరాలను ఆక్రమించినట్లు ఆరోపణలు నిజమేనా? అసలు పక్కా ఆధారాలు సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తుందనుకోవచ్చా? అయితే ప్రభుత్వం గాని ఏదైతే టీడీపీ నేతలు ఆరోపించిన ప్రశ్న కూడా దీనికి పెద్దిరెడ్డి గాని ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తున్నారు. 1 ఎకరా తమ పేరు మీద ఏదైతే అక్రమంగా మేము ఆక్రమించుకున్నామని ఉన్నా కూడా రాజీనామాకు సిద్ధమని గతంలోనే ఆయన సవాల్ చేశారు. ఆయన సవాల్ చేసినప్పటికీ కూడా ఈ భూములు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో దాని మీద విచారణ మందకొడిగా కొనసాగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ భూములన్నీ కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద కొన్ని ఉంటే మిగతావి పూర్తిగా ఇతరుల పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దిరెడ్డికి సంబంధించిన బినామీలనే ప్రధానంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపిస్తేనే దీనికి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఇటు టీడీపీ గాని కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే సీరియస్ గా ఈ అంశాన్ని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ రోజు జరిగే సమీక్షా సమావేశంలో ఒకవేళ దీనికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కానీ కొనసాగితే ఖచ్చితంగా అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయనే చెప్పొచ్చు. లక్ష్మి వర్మ, 2 నిమిషాలు లైన్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి హరీష్ ఉన్నారు. హరీష్, చెప్పండి, పెద్దిరెడ్డిపై తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? లక్ష్మి, ఇప్పటికే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్రస్థాయిలో దుమారం రేగింది. అంతకుముందు మదనపల్లి ఫైల్స్ దగ్ధంకి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇప్పుడు అటవీ శాఖ భూములకు సంబంధించినటువంటి ఆక్రమణల వరకు కూడా పెద్దిరెడ్డి చుట్టూ వివాదాలు కొమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా అటవీ భూములకు సంబంధించినటువంటి అంశం మంగళంపేటలో జరిగినటువంటి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసేటువంటి పనిలో ఉంది. అయితే ఇదే సందర్భంలో చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో ఆక్రమణలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రమేయం పైన పూర్తిస్థాయి నివేదికను తయారు చేయడం ఒకవైపు, ఇంకోవైపు చట్టపరంగా ఉన్నటువంటి చర్యలు తీసుకోవడంలో కూడా అధికారులు ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపుగా నిర్మాణాలు పూర్తి చేసుకోవడం, అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, వీకెండ్స్లో వెళ్ళి విహారయాత్రలకు వెళ్ళి రావడం, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయన్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే ఫారెస్ట్కి సంబంధించినటువంటి అధికారులు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రమేయంతోనే ఆయన సొంత నియోజకవర్గం పొంగనూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గం మంగళంపేట ప్రాంతంలో దాదాపుగా 75 ఎకరాల ప్రాంతంలో అటవీ భూములకు సంబంధించినటువంటి ఆక్రమణ జరిగిందన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం దీనిపైన విచారణ చేపట్టడం, ప్రాథమికమైనటువంటి నివేదికను సిద్ధం చేసి ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపటికి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అందజేయడం, అదే సందర్భంలో ఎవరైతే అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మదనపల్లి ఫైల్స్ దాని దగ్గర మొదలైనటువంటి రాజకీయపరమైనటువంటి దుమారం ఇప్పుడు అటవీ భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారం వరకు కూడా పెద్దిరెడ్డి చుట్టూతో కూడా పెద్ద ఎత్తున వివాదాలు ముసురుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చట్టపరంగా తీసుకుంటే కనుక అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో శిక్షలు చాలా సీరియస్గా ఉంటాయి. అటవీ భూముల పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన, ఆక్రమణకు పాల్పడినా, దౌర్జన్యానికి పాల్పడినా కూడా చర్యలు సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటే కనుక పెద్ద ఎత్తున దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి అటవీ ప్రాంతం, ఆ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి సొంత అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టడం, కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా అక్కడ ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి వనరులన్నీ కూడా పూర్తిగా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉండేటువంటి జంతు జీవాలు ఏవైతే ఉంటాయో వాటి మనుగడకి కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనుషులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళి నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవటం. హరీష్, గతంలో మనం చూసుకున్నట్లయితే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ దగ్ధమయ్యాయి. ఈ కేసులో పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మరి ఈ ఫైల్ దగ్ధం పైన చంద్రబాబు విచారణకు ఆదేశించినట్లు ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వరలక్ష్మి మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించి జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉంటారో పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, స్థానిక నాయకత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరిపైన ఎక్కడ విమర్శలు వచ్చినా కానీ పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను తీసుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయి ఆధారాలను సేకరించిన తర్వాత ఇప్పుడు అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిర్మాణాలు చేపట్టేటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. నిర్మాణాలు అంత పెద్ద నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అటువైపుకు వెళ్ళకపోవడం, గత 5 ఏళ్లలో వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలను ఎవరు పట్టించుకోకపోవడం, ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం, వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి సీరియస్గా రియాక్ట్ కావడం, ఆదేశాలు జారీ చేయడం, చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, ప్రాథమిక నివేదిక ఇవ్వాలని చెప్పి ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేయడం, ఈ మొత్తం అంతా కూడా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరు అనే దానిపైన పూర్తిగా ఆధారాలు వచ్చిన తర్వాత ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి సమయంలో నిర్మాణాలు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు చేసింది ఎవరో, ఆ పనులు చేపించింది ఎవరో, అందులో ప్రధాన సూత్రధారులు ఎవరో, అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నారు, వారికి సంబంధించినటువంటి ప్రమేయం ఎలా ఉంటుందన్నది ఒక అంశం. అయితే అధికార యంత్రాంగం అంత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం ఎందుకు స్పందించలేదు, వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలను ఎందుకు అడ్డుకోలేదు, అటవీ సంపదకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆక్రమణలు జరుగుతున్నప్పుడు అధికారులు నిరంతరం గస్తీ చేయాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు పట్టినట్టు ఎందుకు వ్యవహరించారు, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా వచ్చాయన్నది కూడా ఒక రకంగా చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. రైట్ వర్మ, ఇవన్నీ ఒక్కటైతే కావాలని ఇది కక్ష సాధింపు చర్యలని పెద్దిరెడ్డి వర్గం నుండి సమాచారం, దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్ర తనయుడు గాని ఆయన గాని ఇప్పటికే దీనిపై కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో మిథున్ రెడ్డి కూడా సవాల్ చేశారు, తాను ఒక్క చోట ఒక అంగుళం తాము భూమి ఆక్రమించుకున్నట్లు అక్రమంగా తేలినా కూడా రాజీనామాకు సిద్ధమని కూడా ఆయన గతంలోనే ప్రకటన చేశారు. దీనిపైన కక్షపూర్తిగానే వ్యవహరిస్తున్నారు తప్ప ఆధారాలు లేవని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయన ఆరోపణల నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్తుంది, ముఖ్యంగా కూటమి నేతలు గతం నుంచి కూడా పెద్దిరెడ్డి సంబంధించి కుటుంబాన్ని గతంలో కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఆధారాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి దీనిపైన సీరియస్ గా దీని మీద ముందుకు వెళ్తారా, పూర్తి స్థాయిలో దర్యాప్తు ఆదేశిస్తారా? ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించి ఆ భూముల చుట్టూ ఎక్కడ రిజిస్ట్రేషన్ లేని చోట ఒక చోట రిజిస్ట్రేషన్ ఏ విధంగా వచ్చాయి, ముఖ్యంగా నిబంధనలకు అతిక్రమించి అటవీ ప్రాంతంలో ఆ వ్యవసాయ క్షేత్రానికి ఏ విధంగా ప్రభుత్వ ధనంతో రోడ్లు వేశారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చగా మారుతుందని చెప్పొచ్చు. అయితే దీనిపైన ప్రభుత్వం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దీని మీద విచారణకు ఆదేశించి అసలు వాస్తవాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది పొలిటికల్ గా కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టినట్లుగా ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దిరెడ్డి పైన సీరియస్ గా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సింది.